అవుతుంది. అసలు రోహిత్ చనిపోయిన తర్వాత అసలు మీకు న్యాయం జరిగింది అనుకుంటున్నారు? ఈ సంవత్సరం కాలంలో ఎటువంటి న్యాయం జరగలేదు. న్యాయం చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు, జరుగుద్దని కూడా నేను అనుకోవట్లేదు. అంటే న్యాయం అంటే ఎలాంటి న్యాయం కోరుతున్నారు? న్యాయం ఎందుకు మీకు అది జరగలేదని మీరు అనుకుంటున్నారు? న్యాయం అంటే రోహిత్ చనిపోవటానికి కారకులైన సుశీల్ కుమార్, విసి అప్పారావు, ఎమ్మెల్సీ రామచంద్రరావు, బండారు దత్తాత్రేయ, స్మృతి ఐరాని వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. రోహిత్ చట్టం ఒకటి రావాలి. న్యాయం జరగటం అంటే అది. ఇంతవరకు ఎందుకు జరగలేదంటే ఈ మంత్రివర్గాన్ని కాపాడుకోవటానికని వాళ్ళు న్యాయం చేయడానికి ముందుకు రావట్లేదు. అంటే దీనికోసం సంవత్సరం నుంచి మీరు కూడా పోరాడుతూనే ఉన్నారు. ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అక్కడ నుండి ప్రభుత్వపరంగా? రెస్పాన్స్ అనేది అందరు స్టూడెంట్స్ నుంచి చాలా బాగుంది. కానీ ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం ద్వారా తక్కువే పడుతున్నాము. అంటే న్యాయం జరుగుద్దని అసలుకి హోప్స్ కూడా లేవు. అంటే ఎందుకోసం అనుకుంటున్నారు? అంటే గవర్నమెంట్ కూడా కమిటీ వేసింది, దీనిపైన విచారణ కమిటీ వేసింది. సో అవన్నీ వేసినప్పటికీ మీరెందుకు న్యాయం జరగట్లేదు అనుకుంటున్నారు? గవర్నమెంట్ వేసిన కమిటీ అంటే వాళ్ళకి కావాల్సినట్లు వాళ్ళు వేసుకున్నారు. 1 మ్యాన్ కమిటీ ఏంటి అసలుకి? కనీసం ఒకళ్ళిద్దరన్నా ఉండాలి కమిటీలో. 1 మ్యాన్ కమిటీ. ఆయన బ్రాహ్మడు, ఆయన వచ్చి మాకేం చేస్తాడు? ఏం న్యాయం చేస్తాడు? రూపన వాళ్ళ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ దేశం అంతా చూసి చాలా అన్యాయంగా చాలా దారుణంగా ఇచ్చింది రోహిత్ ఫ్యామిలీ మీద, వాళ్ళ మదర్ మీద అనేసి అందరు అనుకున్నారు. ఒక్కళ్ళ కూడా ఖచ్చితంగా ఇచ్చిందని ఎవ్వరు అనుకోవట్లేదు. 10 నిమిషాలు మాతో మాట్లాడి యూనివర్సిటీకి వచ్చేసి పేరెంట్స్ని, స్టూడెంట్స్ని అందరిని పిలిచేసి ఒక 10 నిమిషాలు కూడా మాకు టైం ఇవ్వకుండా ఆయన ఏం న్యాయం చేస్తాడు? అసలు ఇదంతా కూడా గవర్నమెంట్ కావాలని నియమించుకున్న కమిషను, అదంతా వాళ్ళ కుట్రలో ఒక భాగం. అంటే ఇక్కడ మధ్యలో క్యాస్ట్ కూడా బయటకు తీసుకురావడం జరిగింది. అసలు దానిపైన మీరేం స్పందిస్తారు? క్యాస్ట్ అంటే సుప్రీంకోర్టు జీవో ప్రకారం తల్లి క్యాస్ట్ కానీ తండ్రి క్యాస్ట్ కానీ పెట్టుకోవాలని వచ్చినా కూడా వీళ్ళు క్యాస్ట్ కోసం కాలయాపన చేయటం కూడా అది ప్రభుత్వం చేస్తున్న కుట్ర. అది క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. వాళ్ళ అనుగుణంగా ఏంటంటే వాళ్ళు ఎస్సీ అని ఇస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద వాళ్ళు అరెస్ట్ అవుతారని భయంతో వాళ్ళు బీసీగా చేద్దామని అనుకుంటున్నారు. తండ్రి కులం బీసీ కాబట్టి బీసీగా ఇచ్చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. ఖచ్చితంగా అదే చేస్తారని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళని కాపాడటానికి, మంత్రివర్గాన్ని హత్య చేసిన వాళ్ళు ఉన్నారు, కిల్లర్స్ ఉన్నారు కదా మంత్రివర్గంలో, వాళ్ళని కాపాడుకోవటానికి. పుట్టుకొక కారణం కాబట్టి అయినా కూడా తండ్రిని ఏ రోజు అసలు పిల్లలకి ఒక ముద్ద పెట్టలేదు, ఒక ముద్దు ఇవ్వలేదు, ₹1 పెట్టి పెన్సిల్ కొనలేదు, ఒక ₹10 పెట్టి నోట్బుక్ కొని ఇవ్వలేదు. అట్లాంటి అతనికి కులం ఎలాగిస్తారు? అది చాలా దారుణం. ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఈ దేశంలోని మహిళలందరూ కూడా. అంటే స్టార్టింగ్ అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక రిపోర్ట్ పంపించారు ప్రభుత్వానికి. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా పంపించే యోచనలో కూడా గవర్నమెంట్ ఉంది. సో గతంలో ఏమని పంపించారని మీరు అనుకున్నారు? ఇప్పుడు ఎలా ఉండబోతున్న రిపోర్ట్? ఇంతకు ముందు కమిషనర్ ఎస్సీగా ఇచ్చేసేశారు. అది జాతీయ కమిషన్కి పంపించారు. వాళ్ళు కూడా ఎస్సీ అని తేల్చేశారు. వాళ్ళు బీసీగా ఇవ్వాలి అని అనుకుంటున్నారంటే వాళ్ళందరిని కాపాడటానికి అనేసి క్లియర్గా అర్థం అవుతుంది. వాళ్ళు ఏదైనా ఇచ్చుకోనియండి, నేను మాత్రం ఎస్సీ, నా పిల్లోడు ఎస్సీ, మేము ఎస్సీగానే బతుకుతాము, ఎస్సీగానే ఉన్నాము, ఎస్సీగానే చేస్తాము, వాళ్ళు ఏదైనా చేసుకోండి. మరి సో ఇప్పుడు రేపు సంవత్సరం అవుతుంది, రేపు ఎలా కార్యక్రమాలు చేస్తున్నారు? రేపు రోహిత్ వర్ధంతి యూనివర్సిటీలో పెద్ద ఎత్తున స్టూడెంట్స్ ఏఎస్సీ స్టూడెంట్స్ చేయబోతున్నారు. దేశంలో అందుబాటులో ఉన్నంత వరకు స్టూడెంట్స్ మొత్తం ఈ యానివర్సిటీ డెత్ యానివర్సిటీని జయప్రదం చేయవలసిందిగా అందరు ప్రతి ఒక్కళ్ళు రావాలి, వచ్చేసి నాకు మద్దతు ఇవ్వాలి, నాకు మద్దతు ఇచ్చేసి దీన్ని జయప్రదం చేయవలసిందిగా అందరిని కోరుతున్నాను. సో ఇప్పుడు మీరు నమోదు చేసిన కేసు ఇంకా నడుస్తూనే ఉంది, అంటే దానిపైన ఛార్జ్ షీట్ ఏమన్నా పోలీసులు
చేశారా లేకపోతే ఎలా ఉంది ఆ కేసు స్టేటస్ ఏంటి? చేయలేదు, ఇంతవరకు ఛార్జ్ షీట్ చేయలేదు. కనీసం ఎస్సీనా అవునా కాదన్న విషయం పక్కన పెట్టండి, నా పిల్లోడు చనిపోయాడు, చనిపోతే వేరే రైట్స్ ఉన్నాయి కదా. ఒక పిల్లోడు ఆత్మహత్య చేసుకొని చనిపోతే దానికి కారణమైన వాళ్ళని కనీసం శిక్షించబడాలి, కనీసం ఇంటరాగేషన్ చేయడానికైనా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి. అట్లాగా కనీసం అట్లా ఇంటరాగేషన్ చేయడానికి కూడా వాళ్ళని పిలవలేదు. వాళ్ళకి కొమ్ము కాస్తుంది పోలీసు డిపార్ట్మెంటు, వాళ్ళని కాపాడటానికి ప్రయత్నిస్తుంది. ఇళ్ళ పక్కన వాళ్ళనే ఒక పిల్లోడు ఆత్మహత్య చేసుకొని, ఒక ఇంట్లో ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకొని చనిపోతే సంబంధం లేని పక్కింటి వాళ్ళని తీసుకెళ్ళిపోతున్న రోజులు ఇవి. కానీ నేను వాళ్ళే కారణం అనేసి నేను ఫస్ట్ పోయిన సంవత్సరం 17వ తారీఖు నుంచి ఈ రోజు దాకా నేను మొత్తుకుంటున్నా కూడా కనీసం సుశీల్ కుమార్ని కూడా అరెస్ట్ చేయలేదు. దాని ఉద్దేశం ఏంటంటే ఈ బీజేపీ వాళ్ళందరినీ కాపాడుతుంది. ఈ వెంకయ్య నాయుడు, టిఆర్ఎస్ సీఎం, ఆంధ్రప్రదేశ్ సీఎం వీళ్ళందరూ కూడా వీళ్ళకి కొమ్ము కాస్తున్నారు. సో ఇప్పుడు దీనిపైన మీరు ఇంకా పోరాడతారా? సంవత్సరం నుంచి పోరాడుతూనే ఉన్నారు, సో ఎలా ఉండబోతుంది? లాస్ట్ టైము నవంబర్ 2వ తారీఖున ఒకసారి క్యాస్ట్ ఎంక్వైరీ అనేసి కలెక్టర్ ఆఫీస్కి రమ్మనేసి, ఇది 2వసారి వెళ్ళటము. కలెక్టర్ ఆ ఛాంబర్లకు తీసుకెళ్లి, నేను కలెక్టర్ గారిని ఇంతవరకు చూడలేదు, అంటే ఆయన పిలిచి నన్ను ఏం అడగలేదు, ఆయన ఆధ్వర్యంలో నన్ను ఎంక్వైరీ చేయలేదు. వాళ్ళు జేసీ ఛాంబర్లోకి తీసుకెళ్లేసి, జేసీ గారు ఉన్నారు, నేను వెళ్ళిన ఒక 2-5 minutes దాకా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన దాదాపు 15 మంది ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చైర్స్ లో కూర్చొని నన్ను నిలబెట్టేసి 4-5 గంటలు వాళ్ళు క్వశ్చన్స్ వేశారు. ఆ 4-5 గంటల్లో నేను పేషెంట్ని, నేను హై బీపీ షుగర్ పేషెంట్ని. మంచినీళ్ళు ఇవ్వమంటే మంచినీళ్ళు లేవు అక్కడ ఆఫీసులో. టాయిలెట్స్ కి వెళ్లాల్సి వస్తుందండి, టాయిలెట్స్ ఉన్నాయంటే అది ఆ చివర ఉన్నాయో లేవో అంటే నేను అక్కడికి వెళ్తే అక్కడ లేవు. నేను వెంటనే రియాజ్ని తీసుకొని నేను బండి మీద పక్కన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఉంటే నేను అక్కడికి బాత్రూమ్కి వెళ్ళి రావాల్సి వచ్చింది. అంతగా నన్ను ఇన్సల్ట్ చేశారు, నేను అంతగా అవమానపడ్డాను. వాళ్ళు ఎంక్వైరీలో ఒక దళితుడు అంట, ఆయన ఆర్డీఓను లేకపోతే ఎంఆర్ఓను తెలియదు, ఆయన నన్ను అడుగుతున్న కోసం నువ్వే కాపురం చేయలేదంటగా మీ ఆయనకి, ఆయన ఎందుకులే మాకు ఫ్యామిలీ గొడవలు ఒక పక్కన అడుగుతున్నా ఉన్నారు. ఈయన అడగంగా కిందకు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ పక్కన నవ్వుతున్నారు. అసలుకి నాకు ఎంత అవమానంగా ఉందో, అసలు నా క్యాస్ట్ ఎంక్వైరీ చేసుకోండి, నా భర్తకి నేను కాపురం చేశాను లేకపోతే అతను నాతో కాపురం చేశాడు, అసలు ఆయన ఎవరు అడగడానికి, అసలు సంబంధం లేని విషయాలు మాట్లాడేసి రోహిత్ని ఎలా చంపారో మానసికంగా బాధ పెట్టేసి నన్ను కూడా అలా చంపడానికని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. వీళ్ళు నన్ను ఎప్పటికైనా చంపేస్తారు, ఎందుకంటే ఈ ఉద్యమానికి మెయిన్ నేను నిలబడ్డాను కాబట్టి. నా వెనకాల న్యాయ పోరాటం ఈ స్టూడెంట్స్ నన్ను నడిపిస్తున్నారు, నా వెనకాల నా పక్కన ఉండి నడిపిస్తున్నారు కాబట్టి వీళ్ళు నన్ను చంపేస్తే దేనికి ప్రాబ్లం లేకుండా పోయింది. ఈ దళితులందరినీ కూడా పెడతాం ఏంటి, ఒక ఆడది వచ్చేసి ఒక దళితురాలు వచ్చేసి ఆవిడ మీరు సమాధానం చెప్పడం ఏంటి అనేసి వాళ్ళు నన్ను నా రాజాని చంపడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. మేము చచ్చిపోయినా సరే లాస్ట్ మూమెంట్ దాకా దళితుల కోసమే పోరాడతాము, అంబేద్కర్ బాటలోనే నడుస్తాము, అంబేద్కరే మాకు స్ఫూర్తి. సో చివరిగా రోహిత్ చట్టం వచ్చే వరకు ఇదే కొనసాగిస్తారని మీరు చెప్పదలుచుకున్నారు? తప్పకుండా. నేను చనిపోయినా కూడా ఇంకా నా వెనకున్న నా దళిత సంఘాల వాళ్ళు, అన్నలు, అక్కలు వీళ్ళందరూ కూడా కంపల్సరిగా పోరాటాన్ని రోహిత్ చట్టం వచ్చిందాకా వచ్చేంతవరకు సాధిస్తారు. ఆ నమ్మకం మాత్రం నాకు ఉంది. సో ఇమ్మీడియట్ గా అంటే మీరు అరెస్టులు కావచ్చు, మిగతా ఎలాంటివి డిమాండ్ చేస్తున్నారు? ఇప్పటిదాకా ఎంక్వైరీలో అలాంటివి ఏం అరెస్టులు ఏం కాలేదని మీరు అంటున్నారా, లేకపోతే ఎలా ఏం డిమాండ్ చేస్తున్నారు చివరికి ప్రభుత్వాన్ని? ప్రభుత్వం నా ఎంక్వైరీ మీద కాలయాపన చేసే బదులు అక్కడ మీ మంత్రివర్గం చేత చంపబడిన నా కొడుక్కి న్యాయం చేయాలనే ఉద్దేశం ఉంటే మీరు తప్పకుండా న్యాయం చేయండి. రోహిత్ చట్టం రావాలి. రోహిత్ చట్టంలో ఏ దళిత విద్యార్థికి డిస్క్రిమినేషన్ జరగకూడదనే మెయిన్ ఎజెండా అది. అట్లా చట్టాన్ని తీసుకురండి, మాకు న్యాయం చేయండి. మా బాబుని చంపిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి, మేము అది కోరుకుంటున్నాము. సో అంటే ఇప్పుడు రిపోర్ట్లో రోహిత్ ఫాదర్ ఇచ్చిందని రికార్డ్ చేశారు, తన క్యాస్ట్ని రికార్డ్ చేశారు అనేది ఒక వాదన ఉంది, దానిపైన మీరేమంటారు?
ఆ మణికుమార్ గారు అన్ని స్టేట్మెంట్లలో ఆ అమ్మాయి ఎస్సీ అని నాకు తెలుసు అని నా గురించి చెప్పారు. ఆ ఒక్క క్లిప్ని తీసేసి మరి మొత్తాన్ని అందరూ ప్రజాలోకంలో చూపిస్తున్నారు ఈ ప్రజలకి. ప్రతి విషయంలోనూ మొన్న జేసీ గారు ఛాంబర్ పిలిచినప్పుడు అతను కూడా పిలిచారు. ఇద్దరిని ఒక ఛాంబర్ లో పెట్టే వాళ్ళు క్వశ్చన్ క్యాస్ట్ గురించి అడిగారు. అప్పుడు కూడా చెప్పారు ఆ అమ్మాయి దళితురాలే, రాధిక దళితురాలే, నాకు తెలుసు, వాళ్ళకి నా చిన్న కొడుకు ఉద్యోగం ఫుల్గా తాగున్నారు, నా చిన్న కొడుకు ఉద్యోగం ఇవ్వండి, నా భార్యకి ఏదో ఒకటి న్యాయం చేయండి అని అంటున్నాడు. వీళ్ళు బీజేపీ వాళ్ళు చేసేది ఏంటంటే మంచిని తీసుకెళ్ళాల, జనంలోకి తీసుకెళ్లకుండా అతను చెప్పే తాగి వాగే తప్పుడు మాట్లాడే చూడు అవి తీసుకొని వెళ్తున్నారు. ప్రతి ఇంటర్వ్యూలో మణికుమార్ ఆ అమ్మాయి రాధిక ఎస్సీ అని తెలుసు, నాకు ఎస్సీనే అని చెబుతున్నారు ప్రతిదానికి. నా పిల్లలు కూడా ఎస్సీనే అని చెబుతున్నారు. నాకు పుట్టిన పిల్లలైనా కూడా ఆమె పెంచుకుంది కాబట్టి ఆమె కులాన్ని పెట్టుకుందని క్లియర్ గా చెప్పారు ఫస్ట్ లో. ఈ బీజేపీ నాయకులు, ఈ బీసీ వడ్డీ సంఘం వాళ్ళు వీళ్ళందరూ కూడగట్టుకొని వాళ్ళ స్వలాభం కోసం ఆయన్ని తాపించేసి తీసుకెళ్లి లగ్జరీ హోటల్ రూమ్స్ లో ఉంచేసి అతనికి బాటిల్స్ అందగొట్టి ఆయనకి వాళ్ళకు అనుగుణంగా చేసుకుంటున్నారు. సో ఓవరాల్ గా మీకు న్యాయం చేస్తారనే ఒక నమ్మకం ఉందంటారు? ఎప్పటికీ లేదు న్యాయం చేస్తారని, కానీ వచ్చిందాక మేము పోరాడతాము. ఈ ప్రభుత్వం మారితేనే మాకు న్యాయం జరుగుద్ది. అట్లా జరిగే రోజులు కూడా దగ్గరకు వచ్చినాయి. దేశం మొత్తంలో స్టూడెంట్స్ మీద జరుగుతున్న ఈ దారుణాలని, ఈ అల్లకొల్లను చేస్తున్నారు, పిల్లల్ని చదువుకోనియకుండా. వీళ్ళు అడిగింది ఏంటి, రోహిత్ చనిపోయినప్పుడు రోహిత్కి న్యాయం చేయండి అంటే ఆ రోజు న్యాయం చేస్తే ఆగిపోయేది ఉద్యమం. ఆ రోజు న్యాయం చేయకుండా రెచ్చగొట్టుకుంటారు పిల్లల్ని. మీరు ఇక్కడ ఒక పక్క నుంచి ఉద్యమాలు చేస్తా రోహిత్కి న్యాయం జరగాలి, చట్టం తీసుకురావాలని అంటున్నా కూడా పిల్లల్ని అన్ని యూనివర్సిటీల్లో పిల్లల్ని సస్పెండ్ చేయటము. ఈ ఎస్సీ పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. అంటే తప్పులు వాళ్ళు మనువాద క్యాస్ట్ వాళ్ళు చేయట్లేదా? ఎస్సీ పిల్లల తప్పులే బయటకు కనపడుతున్నాయా? వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? ఎస్సీ వాళ్ళని, ముస్లిం మైనారిటీస్ ని వీళ్ళనే టార్గెట్ పెట్టుకొని వీళ్ళు ఏదైనా నోట్ల నుంచి ఒక్క మాట అనగానే వీళ్ళని సస్పెండ్ చేయటము, కాలేజీల్లో నుంచి హాస్టల్లో నుంచి బయటకు పంపించడం, అది కావాలని చేస్తున్న కుట్ర. రెచ్చగొడుతున్నారు, ఇంకా వాళ్ళకే వాళ్ళు రెచ్చగొడుతున్నారు మమ్మల్ని. వాళ్ళ పతనానికి వాళ్ళే దారి అవుతున్నారు. సో చివరిగా న్యాయపరంగా ఏమన్నా పోరాడదలుచుకున్నారా దీనిపైన? అంటే మా పోరాటం సాగుతూనే ఉంటది. ఎట్లా అన్నది నాకైతే అంత ఐడియా లేదు. స్టూడెంట్స్ చేస్తారు. నా బలం స్టూడెంట్సే. స్టూడెంట్స్ ఉన్నంత కాలం ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటది. ఓకే, జై భీమ్.